వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. అసలు మనకి బోనాలు స్టార్ట్ అవుతున్నాయండి. బోనాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పోతురాజు. మనతో ఉన్నారు బోయినపల్లి పోతురాజు భరత్. నమస్కారం. నమస్కారం. అసలు మీరు పోతురాజు అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే అప్పుడు మా వ్యాయామశాల ఉండే, సో అక్కడ నుంచి పోతురాజు చేద్దామని చెప్పేసి మొక్కిన ఉండే. సో అప్పుడు పోతురాజు చేద్దాము అని అంటే ఇంట్లో వాళ్ళు బాగా తిడుతుండే అనమాట. అరే ఇదేంది పోతురాజు కావడం ఏంది, ఇట్లా ఏంది, మంచిగా చదువుకోవాలి అది ఇది అని అంటుండే. కానీ అప్పుడు ఆ జోష్ అట్లుండే. అప్పుడు ఇక వ్యాయామశాలకు పోతుండే, పలారం బండి తీస్తుండే, అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి మా వ్యాయామశాలలో మొక్కినాం అనమాట. ఒకసారి పోతురాజేశం వేస్తా అని చెప్పేసి మొక్కితే అప్పటి నుంచి ఇక వేయడం జరుగుతుంది. అంటే మొక్కుకోవడం అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఇంట్లో సిచ్యువేషన్ బాగోపోయినా అట్లా మొక్కుకుంటాం? లేదు, పోతురాజేశం వేయాలి అని మొక్కినాం అంతే. మిగతా జస్ట్ మొక్కి అప్పటి నుంచి స్టార్ట్ చేసినాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉంది. ఏ ఇయర్లో స్టార్ట్? 2014 నుంచి స్టార్ట్. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు బోనాలు వస్తున్నాయి కదా, ఫస్ట్ బోనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన గోల్కొండలో ఫస్ట్ 2025 ఇప్పుడు 26వ తారీఖు జూన్లో స్టార్ట్. జూన్లో ఇదే జూన్లో ఆగస్ట్ కాదండి, జూనే. నెక్స్ట్ బోనం నెక్స్ట్ ఇంకా కంటిన్యూ జూన్ నుంచి ఇక సండే రోజు సికింద్రాబాద్లో ఘటాలు ఎదురుకొస్తారు. ఆ తర్వాత నుంచి ఇక కంటిన్యూ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు పోతురాజు వేషం వేసుకుంటారు కదా, అంటే మేకింగ్ అనేది ఇక్కడే వేస్తారా లేకపోతే మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ ఉందో అక్కడే స్టార్ట్ చేస్తారా? లేదు, గోల్కొండకి వెళ్ళేటప్పుడు అయితే నేను ఇక్కడ నుంచే రెడీ అయ్యి వెళ్తాను. పాసిబిలిటీని బట్టి వెళ్తాను అనమాట. ప్రోగ్రామ్స్ దగ్గర నాకు టైం ఉంటే మన ఆర్టిస్ట్ ఉన్నాడు టింకన్నా అని చెప్పేసి, ఆయన షెడ్యూల్ని బట్టి వెళ్తాను నేను. అంటే మీకు ఐ లాష్ పెడతారు కదా? అవును, లెన్సెస్. దానివల్ల మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ సడన్గా కనిపించకపోవడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఇన్ఫెక్షన్ అంటే డస్ట్ ఏదన్నా ఉండి మనం ఏదైనా తిన్న తర్వాత కారం ఉంటే చేతికి దాన్ని మనం అదేమన్నా ముట్టుకున్నాం అనుకో, లెన్స్ పెట్టుకుంటే చాలా కష్టం అవుతుంది. సో మంచిగా హ్యాండ్ వాష్ చేసేసుకొని క్లియర్గా ఉన్నప్పుడు పెట్టుకోవాలి. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా టోటల్గా మొత్తం ఎంత బరువు ఉంటుంది? మొత్తము సామాన్తో సహా అది ఉంటుంది ఒక 9 నుంచి 10 కిలోల దాకా. ఓకే, అంటే మీ గెటప్ నేను చూసాను. అంటే ఆ విగ్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు విగ్, కొంతమంది పెట్టుకోవాలి. మేమైతే అప్పటి నుంచి స్టార్టింగ్లో వేసినప్పుడు విగ్ ఏం పెట్టలేదు. ఆ తర్వాత విగ్ పెట్టడం స్టార్ట్ చేసినాము. పోతురాజు అంటేనే భయంకరంగా ఉండాలి కాబట్టి విగ్ పెడుతున్నాము. అంటే మీ పోతురాజు గెటప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సగం అమ్మవారి లాగా, సగం కాళికాదేవి లాగా. ఒకసారి శివుడు పార్వతి వేసాము, ఒకసారి అమ్మవారి లాగా, కాళికాదేవి లాగా రకరకాల వేషధారణలు వేస్తూనే ఉన్నాం. ఓకే, మిమ్మల్ని గుర్తుపడతారా భరత్ పోతురాజు ఇతనే అని? గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపడతారు అంటే గెటప్లో గుర్తుపట్టేస్తారు ఈజీగా. సివిల్లో కూడా చాలామంది గుర్తుపడతారు. ఎక్కడైనా చూస్తే ఆపుతారన్నా ఆయన మీరే భరత్ అన్న అని చెప్పేసి అట్లా కలుస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మనకి బోనాల్లోనే పోతురాజుని గెటప్ అనేది వేస్తారు, మామూలు విడి టైంలో కూడా వేస్తారు? లేదు, మామూలు టైంలో అంటే ఎక్కడైనా అమ్మవారికి సంబంధించి ఏదైనా జులూస్ తీస్తున్నా, తొట్టెలు తీస్తున్నా అట్లాంటి టైంలో పిలిస్తే అమ్మవారికి మళ్ళీ అక్కడ కూడా మేము పోతురాజేశం వేసి అమ్మవారు సేవ చేసుకుంటాం. అంటే మీరు ఒక రెజ్లర్ కదా? అవునండి. సో ఎన్ని మ్యాచెస్ ఆడారు, ఎంతవరకు వెళ్ళారు? నేను రెజ్లింగ్ స్టార్ట్ చేసింది 2016లో. సో అప్పటి నుంచి కూడా మా గురువుగారు సాయిబాబా యాదవ్ అని చెప్పేసి కంటోన్మెంట్ రెజ్లింగ్ హాల్. సో అక్కడి నుంచి నేను ఒక 4-5 టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేశాను. ఓకే, సో మెడల్ అయితే ఇప్పటివరకు తీసుకోలేదు, తీసుకుంటాను 2-3 ఇయర్స్లో. స్టిల్ కంటిన్యూ చేస్తున్నానండి. అంటే దానికి కావాల్సిన ఫుడ్ డైట్ అంతా సపరేట్ ఉంటుంది. అంటే రెజ్లింగ్ వేరు, జిమ్ అలాంటిది వేరు. కుస్తీ అంటే మామూలు మాట కాదు, చేయడం ఈజీ అంత కాదు. కానీ సో దాని డైట్ వేరు ఉంటుంది. రెజ్లింగ్ మంచి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది, మంచిగా నిద్రపోవాలి, కొంచెం చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు బోనాల టైంలో పోతురాజు గెటప్ అండ్ మీరు రెజ్లింగ్ అండ్ ఫ్యామిలీ అండ్ జాబ్ కూడా చేస్తున్నారు, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు? అన్నీ మేనేజ్ చేస్తున్నామంటే కదా మన టైం షెడ్యూల్ని సెట్ చేసుకుంటున్నాం. మార్నింగ్ అవర్స్లో ఇది అని చెప్పేసి టైమింగ్ సెట్ చేసుకొని మనకు అనుకూలమైన టైంలో అన్నీ కంఫర్టబుల్గా చేసుకుంటున్నాం. అంటే పోతురాజు మేకింగ్ ఎంత టైం పట్టింది? 1.5 hour పట్టింది.
మేకప్ అయిపోయి మొత్తం రెడీ అయ్యి బయటకు వచ్చే వరకు 1.5 hours 2 hours పడుతుంది. అంటే మేకింగ్ టైంలో ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టి అమ్మవారికి తలుచుకొని మా గురువులను తలుచుకొని ఇప్పుడు నేను స్టార్టింగ్లో వేసినప్పుడు మా సొంతం మా మమ్మీ వాళ్ళ బ్రదర్ మా మామ హరినాథ్ బాబు అని ఫస్ట్ ఆయన చేయి మీదే వేసిన నేను పోతరాజేశం. ఆ తర్వాత మా తాత ఉన్నాడు గోపాల్ అని చెప్పేసి బోనం ఎత్తుకుంటాడు ఆయన కూడా ఉండే. ఆయన మా మామ ఇంకా మా తండ్రి మా డాడీ లేరు ఇప్పుడు. సో మా డాడీ మా తాత మా మామ ఇలా ముగ్గురు చేయి మీద నేను ఫస్ట్ టైం పోతరాజేశం వేసిన. సో వాళ్ళే నా ఉస్తాదులు, ఇట్లా నా గురువులు అనమాట. ఫస్ట్ వాళ్ళ చేయి మీద స్టార్ట్ చేసినాం కాబట్టి పోతరాజేశంకి వాళ్ళే మనకు గురువులు. ఆ తర్వాత రెజ్లింగ్లో వచ్చేసి మా గురువు గారు మా సాయిబాబా యాదవ్ గారు మా ఉస్తాద్. మాకు మంచి చెడు అన్ని విధాలా మాకు ఇట్లా కాదు బెట్ట ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి 365 days ఫుల్ మోటివేషన్ ఉంటుంది మా ఉస్తాద్. నైస్. అంటే ఇప్పుడు రెజ్లింగ్లో మీరు కొంతమంది పిల్లలకి ఫ్రీగా కూడా నేర్పిస్తున్నారు. అవును, అంటే ఇప్పుడు మా తాలీంలో మా గురుగారు అందరికీ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాడు మ్యాక్సిమం. ఆయన టైం తీసుకొని జాబ్కి వెళ్తూ కూడా మార్నింగ్ సెషన్లో వస్తారు, ఈవినింగ్ సెషన్లో వస్తారు, టైం తీసుకొని ఫ్రీగా నేర్పిస్తారు. సో మేము కూడా అదే నేర్చుకున్నాం. మేము కూడా రేపు ఫర్దర్గా ఏదైనా చేయాలనుకున్నా కూడా మా గురుగారి ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతాం అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు పోతరాజు గెటప్ వేసినప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా? నియమాలంటే కొంతమంది ఫాస్టింగ్తో వేస్తారు, కొంతమంది ఫాస్టింగ్ ఉండరు, కొంతమంది ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీక్ష చేసేస్తారు అనమాట. సో మేము మిల్క్ తీసుకుంటాం, పొద్దున్నే పూజ చేసుకుంటాము, ఇంట్లో మన కులదైవాన్ని మొక్కుతాము, అమ్మవారికి మొక్కి పోతరాజేశం వేస్తాం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్తాం అనమాట. అంటే ఇప్పుడు బోనాలు ఎంత టైం జరిగిద్ది మనకి? 1.5 month ఆషాఢ మాసం మొత్తం. శ్రావణంలో కూడా చేస్తారు, ఆషాఢంలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ స్టేట్లలో మొత్తం మన సికింద్రాబాద్ హైదరాబాద్ ఓల్ సిటీ అంతా కలిపి 1 నెల రోజుల జాతర ఆషాఢ మాసంలో అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత టైం దాకా ఊరేగిపిస్తారు? అంటే పొద్దున తొట్టెలలు తీసేవారు 11 o'clock నుంచి 4 o'clock వరకు చేస్తారు. ఈవినింగ్ పలారంబంలో రథం ఊరేగింపు చేసేవాళ్ళు ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock నుంచి 11-12 వరకు ఊరేగింపు జరుగుతుంది. అంటే మీరు ఫాస్టింగ్ ఉంటారు కదా, సో కళ్ళు తిరగడానికి అలాంటి ఏం లేవండి. ఎందుకంటే మనం అమ్మవారి సేవ చేసుకుంటాం కాబట్టి లిక్విడ్గా మేము ఎలక్ట్రో పౌడర్ కానీ నిమ్మకాయ రసం కానీ అలాంటి కొంచెం ఎనర్జీ బూస్టప్ కావడానికి లిటిల్గా తీసుకుంటాం అనమాట. అట్లా అసలు పోతరాజు అమ్మవారికి ఏమైతుంది? తమ్ముడు అవుతాడు కదా పోతరాజు. 7 అక్కజెల్లెళ్ళకి తమ్ముడు అవుతాడు పోతరాజు. సో అయినా అమ్మవారికి రక్షణగా ముందుగా నడుస్తూ ఉంటాడు అనమాట. ఆ గంభీరమైన రూపం వేసుకొని చేతిలో ఇరవలలు పట్టుకొని ఆయన చూస్తూ దుష్టశక్తులన్నీ పారిపోతాయి అన్నమాట. అట్లా అంటే ఇప్పుడు అమ్మవారికి దిష్టి కూడా ఏం తగలకుండా అన్నిటికీ ముందు పోతరాజు నిలబడతాడు, పోతరాజుని దాటే అమ్మవారి దగ్గర పోవాలి. అంటే కొంతమందికి అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు పోతరాజు దగ్గరుంటే కొంచెం శాంతించిద్ది ఉంటుంది. అంటే అమ్మవారు కదా, అమ్మవారు పూనకం వచ్చిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు పోతరాజు ఉన్నాడు అని అంటే మా గజ్జల సప్పుడు ఒక్కటి చాలు. ఓకే. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట, నా తమ్ముడు నా ముందు ఉన్నాడు అన్నట్టు, అదొక ధైర్యం. అంటే ఇప్పుడు అమ్మవారు కళ్యాణం చేసినప్పుడు పట్టం వేస్తారు కదా, పట్టం వేసినప్పుడు ఆ టైంలో కూడా పోతరాజు ఉంటారా? లేదమ్మా, అట్లా అంటే దేవుడు కళ్యాణాలు చేసుకునేటప్పుడు పటాలు వేసి వాళ్ళకి దేవుడు వస్తాడు, వాళ్ళ మంచి చెడు చెప్తారనమాట. అది వేరు. కొంతమంది గంగ తెప్ప తీసినప్పుడు ఒగ్గు పూజారులు ఉంటారు, వాళ్ళు పోతరాజేశం వేస్తారు, మల్లన్న స్వామి వస్తారు వాళ్ళకి. అట్లా ఆ పట్టం వేసినప్పుడు ఆ పట్టంలోకి ఒక 4-5 అంటే వాళ్ళు శివశక్తులు అందరూ గణాదులు అందరూ పట్టంలోకి వెళ్ళి అప్పుడు గురు శిష్యులు ఉంటారు కాబట్టి మంచి చెడు అయిందన్నది తెలుసుకొని వాళ్ళు చెప్పిన మాటలనే నిజం అవుతాయండి. కొన్ని అవుతాయి, ఎందుకంటే అన్నీ అవ్వని ఉండదు కదా, ఎవరి నమ్మకం వాళ్ళది. మనకి ఇప్పుడు బోనస్ స్టార్ట్ అయింది, ఈ మంత్ అంటే ఫుల్ బిజీగా ఉంటారు మీరు. అవునండి. సో ఇటు ఫ్యామిలీ కానీ జాబ్ కానీ ఎట్లాగా మీరు కవరప్ చేస్తారు? అంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ టైంలో జాబ్లో కూడా చెప్పేస్తాం అనమాట. ఈ సండే, సాటర్డే, మండే, ట్యూస్డే, థర్స్డే ఉంటుంది, ఒక 1 నెల రోజులు వాళ్ళకి చెప్పేస్తాం ముందే. ఎందుకంటే మన ఫెస్టివల్ కదా, ఆ లోపల నుంచి వైబ్ వచ్చేస్తుంది, ముంగటోళ్ళు అర్థం చేసేసుకోవాలా, మనం చెప్పే అవసరం ఉండదు. అట్లా అంటే నేను చాలా వరకు విన్నాను, కంప్లైంట్స్ కూడా అనుకోండి, పోతరాజు గెటప్ వేసినప్పుడు వాళ్ళకి కావాలనే గాజు పెంకులు వేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా చేస్తారు. సో మీకు అలా సిచ్యువేషన్ ఏమైనా వచ్చింది? అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు రాలేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు కొంతమంది జులూస్లలోకి వస్తారు, డ్రింక్ చేసి ఉంటారు. సో పోతరాజులు కొంతమంది రెడీ అయ్యి అంత వేషం వేసుకొని అంత సామాన్ వేసుకొని అంత నిష్టగా మేము డ్యాన్స్ ఆడతాము, అమ్మవారి ఊరేగింపులో నడుస్తాం.
సో వస్తారు పెద్దలు పిల్లలు అమ్మాయిలు అందరూ మాతో ఆడతారు, మేము కూడా వాళ్ళతో ఆడతాము, ప్రోత్సహిస్తాము, ఫొటోస్ ఇస్తాము, అన్నీ చేస్తాం. సో కొంతమంది ఎట్లా అంటే డ్రింక్ చేసి ఉంటారు, వాళ్ళ స్పిట్టింగ్స్ మా పైన పడడము అట్లా తుప్పిర్లు పడుతూ ఉంటాయి. కొంతమంది ఇక షూస్ వేసుకొని ఉంటారు, వాడు నశలు ఉండడానికి ఏం సమజ్ కాదు, కాళ్ళు దొక్కుతూ ఉంటారు, తలుగుతూ ఉంటారు. సో అలాంటివి కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మాది మేము వేషం వేసుకొని ఉంటాము, నువ్వు తాగేసి వచ్చి ఇట్లరా అట్లరా ఫోటో దిగడానికి ఇటు గుంజుతూ ఉంటారు, అటు గుంజుతూ ఉంటారు. సో మాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో అలాంటివి కొన్ని జాగ్రత్తలు మేము ప్రతిసారి చెప్తూనే ఉంటాం, కొంచెం దూరం ఉండండి, కొంచెం దూరం ఉండండి, ఒక అడుగు దూరం ఉండి ఫోటో దిగు, ప్రాబ్లం ఏముంది అని మేము ముందే గైడ్ చేస్తాం. కొంచెం అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కింద రాళ్ళు రప్ప ఎన్ని ఉంటుంటాయి, కాళ్ళకు గుచ్చుకుంటుంటాయి, అన్ని దాటుకొని మేము అంత పోతరాయేషం వేస్తాము. అంతే ఆషామాషి అనుకుంటారు, అరే వేసి నువ్వు ఫోటో దిగుతాం, ఇప్పుడు అంతా షోక్ కేస్తారు పోతరాయేషం. కానీ ఇప్పుడు మేము సీనియర్లు ఇంతమంది ఉన్నాం, చాలా మంది ఉన్నారు సీనియర్లు. సో అర్థం చేసుకోవాలి, కొంచెం ఊకే అంత డిస్టర్బెన్స్ చేయొద్దు, అది కరెక్ట్ కాదు. అంటే మీరు పోతురాజు గెటప్ వేసుకున్నాక వన్స్ ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎండింగ్ అయినంత వరకు కొనసాగిస్తారా? కంపల్సరీ ఎండింగ్ అయ్యేంత వరకు అమ్మవారి జులుస్లో మేము ఉంటాం, పాల్గొంటాం. మా అంటే ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు అట్లా పక్కకి వెళ్ళి కొద్దిసేపు కూర్చోవడం కానీ నిలబడడం కానీ జరుగుతుంది. కానీ మొత్తం జులుస్ అయ్యేంత వరకు అయితే ప్రోగ్రామ్ మొత్తం ఉంటాం. గోల్కొండలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటాం, బల్కంపేటలో స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చేంత వరకు ఉంటాం. కంపల్సరీ ప్రతి జులూస్లో ఉంటాం అనమాట. మినిమమ్ ఒక 5-6 అవర్స్ పడుతుంది, ఒక్కోసారి 4 అవర్స్ అవుతుంది. సో టైమింగ్స్ని బట్టి. అసలు పోతురాజు చేతిలో ఉంటుంది కదా, ఏమంటారు? హీరోగోళ్ళు అంటారు. మీరే తయారు చేసుకో? లేదమ్మా, ఇప్పుడు మన మార్కెట్లో మొండా మార్కెట్లో అమ్ముతారు, వెళ్ళి మేము తీసుకొచ్చుకుంటాం. ఆ జన్మతో అమ్ముతారు అన్నమాట, అల్లి అమ్ముతారు. సో వెళ్ళి మేము తెచ్చుకుంటాం అక్కడ నుంచి. దాన్ని కూడా పవిత్రంగా చూసుకుంటాం. మెయిన్ పోతురాజుకి మెయిన్ అదే కాబట్టి, హీరోగోళ్ళలే కాబట్టి చాలా పవిత్రంగా చూసుకుంటాం. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి తెచ్చుకుంటాం, ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటాం. సో అట్లా ఈ ఏడాది ఉంటే కొంచెం అట్లా చూస్తాం. మంచిగా హీరోగోళ్ళు ఉంటేనే పోతురాజుకి ఒక గంభీరత ఉంటుంది. హీరోగోళ్ళు పట్టుకుంటే అవి చూస్తేనే దానికి ఇక ముంగట ప్యాకప్ అయిపోతుంటాయి. పిల్లలకి అందరూ భయపడతా ఉంటారు కదా, పిల్లలందరూ భయపడతా ఉంటారు. నాది ఒక వీడియో ఒక 1 మిలియన్ వెళ్ళింది. పిల్లలు మన తూప్రాన్లో నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏంటంటే హీరోలు ఉంటాయి, మనం భయపడిస్తాం, 100% భయపడిస్తాం పోతురాజు అన్నప్పుడు. కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలా. పబ్లిక్ మనల్ని చూసి ఉరుకుతూ ఉంటారు, తొక్కీసులు ఆటలు అవుతుంటాయి, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం చూసి భయపడియండి. దగ్గరకు వస్తే హీరోలు లేయండి, కానీ అంత ఉరికి అంత భయపడియకండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, చాలామందికి ఏదైనా ప్రాబ్లం కావచ్చు. సో మన తరఫు నుంచి, మన పోతురాళ్ళ తరఫు నుంచి ఎవరికి హాని జరగకుండా మనం ప్రోగ్రామ్స్ చేసుకోవాలని నేను చెప్తున్నా ఈ సందర్భంగా మీ అందరికీ. సో అదొక్కటి జాగ్రత్తలు తీసుకోవాలి మన పోతురాజులందరూ. అంటే ఇప్పుడు మీరు హీరోగోళ్ళు అన్నారు కదా, కొంతమంది ఏం చేస్తున్నారంటే గంగలో పడేయడం కానీ బావిలో పడేయడం అంటే అవి వాడిన తర్వాత కొంచెం లూజ్ అయిపోవడం కానీ ఇట్లా విడిపోవడం కానీ జరుగుతాయి. సో అట్లా జరిగినప్పుడు అవి యూటిలైజ్ కొంతమంది రిపేర్ చేసుకుంటారు. కొంతమంది చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టుకుంటారు, లేదంటే పారేటి గంగలో వేస్తారన్నమాట. తొక్కుడులో వేయలేము కదా రోడ్డు పైన, అక్కడ ఇక్కడ పెడితే ఎవరో ఒకరు పట్టుకోవడం అలా జరుగుతుంది కాబట్టి సో పారేటి గంగలో వేస్తే బాగుంటుంది, అట్లా వేయాలన్నమాట. అంటే ఆ హీరోగోళ్ళతో పిల్లల్ని కొడితే మామూలుగా పిల్లలకి హీరోగోళ్ళు వేస్తాం అనమాట. అమ్మ కొట్టము, హీరోగోళ్ళు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తాం, వాళ్ళకి ఏమైనా ఉంటే మంచి చెడు అని పోతుంది అని చెప్పేసి నమ్మకం అనమాట. అంటే మీరు పోతురాజు గెటప్ వేసిన తర్వాత మీ పేరెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? నేను వేసినప్పుడు స్టార్టింగ్లో మా ఫాదర్ వద్దన్నారు. ఆ తర్వాత నేను మా మదర్తో మాట్లాడి కొంచెం బూస్టప్ చేసి కన్విన్స్ చేసి పోతురాజేశం వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే కంటిన్యూ చేసినాము, స్టాప్ చేయలేదు. చాలా అడ్డంకులు రిలేటివ్స్లో ఇక మా ఫాదర్ని అయ్యో ఏంది వీడు పోతురాజేశం వేస్తుండు, అవి ఇట్లా వాడు ఇట్లా వీడు అట్లా అని చెప్పి ఎంతోమంది ఎన్నో మాటలు మన వెనకాల పిన్ చేస్తూనే ఉంటారు. సో ఏది పట్టించుకోకుండా ఏది మనసులో పెట్టుకోకుండా ఇప్పటికీ ముందు నడుస్తున్నాం. ఎవరైతే ఎంతమంది అయితే అన్నారో వాళ్ళే ముక్కు మీద వేలేసుకునేటట్టు ఇలా మనం బతుకుతున్నాం. అంటే మీరు పోతురాజు గెటప్ వేశారు కదా, బెస్ట్ అవార్డు మీకే ఎందుకు వచ్చింది? నేనని కాదమ్మా, ఒక 25 నుంచి 30 మెంబర్స్ మా హైదరాబాద్ తెలంగాణ పోతురాజులు, మా అన్నదమ్ములు అందరూ, మా అన్నలు అందరికి అవార్డు వచ్చింది. అందులో నేను ఒకటి భాగం. సో అది చాలా సంతోషం నాకు, ఎందుకంటే అంతమందిలో నేను కూడా అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే పోతురాజులు అందరూ ఫ్యాషన్కి ఏదో చూపించుకోవడానికి వేస్తున్నారు.
అంటే వాళ్ళకి పోతురాజు ఇలా నియమాలు ఉండాలి, ఇట్లా ఉండాలని వాళ్ళకి అసలు ఏం తెలియకుండా అట్లా వేసే వాళ్ళకి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నేనేమంటా అంటే నేను ప్రతిసారి ఒక వీడియో చేసి ఎవ్రీ ఇయర్. సో పోతురాజేశం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా పోతురాజేశం ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు చెప్పి వేయండి. ఎందుకంటే రేపు మంచి చెడు ఏది జరిగినా కూడా వాళ్ళే మన వెంబడి ఉంటారు, వాళ్ళే మన కష్టంలో నిలబడతారు కాబట్టి. సో ఎప్పుడైనా సరే మన తల్లిదండ్రుల ఆశీర్వాదం లేనిది మనం ఎంత చేసినా వృధానే అని నేను అంటున్నాను. సో మీరందరూ కూడా కంపల్సరీ తెలుసుకొని ఎవరినైనా అప్రోచ్ అయ్యి పెద్దవాళ్ళని అన్న మరి నేను వేయాలనుకుంటున్నా అని మంచి చెడు అప్రోచ్ అయ్యి మీ ఇంట్లో ఇన్ఫామ్ చేసి పోతురాజేశం వేయండి. భక్తి శ్రద్ధలతో వేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీరందరూ. ఇప్పుడు పోతురాజు గెటప్ వేసినప్పుడు పోతురాజు ఒంటి మీదకి వస్తారా? పోతురాజు వస్తారు అమ్మ. ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అది ఉంటుంది. అది ఉన్నప్పుడు ఇంకా అది వీరంగం వేరే ఉంటుంది. ఓకే. అంటే నెక్స్ట్ పోతురాజు వెళ్ళిపోయిన తర్వాత అట్లే నార్మల్ ఉంటుంది, మళ్ళీ అబ్నార్మల్ ఉంటుంది అంతా. సో ఇప్పుడు ఏంటంటే పోతురాజు వేషం ఉంటేనే ఆ పూనకం ఉండిపోతుంది పెయిలనే. మనం వస్తుంది రాదు అని ఏమి ఉండదు. అట్లా చూస్తేనే అర్థమైపోతుంది అరే పోతురాజు వస్తున్నాడు నుంచి అని. ఆ మాటలనే అది పవర్ ఉంటుంది. ఓకే. అంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మీరు గెటప్ వేయగలరా వేయలేరా? హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మేము పోతురాజేశం వేసినప్పుడు ఆడుతాము బాగా. వర్షంలో ఆడతాము, వర్షం పడుతుంటుంది. సీసీ రోడ్స్ ఉంటాయి, కంకర్ రోడ్స్ ఉంటాయి, మట్టి రోడ్స్ ఉంటాయి. వివిధ జంటనగర్లో జరిగే ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్తూ ఉంటాం వస్తుంటాం కాబట్టి కొంచెం కోల్డ్ కాఫ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంటుంది. సో దాన్ని కూడా దాటుకొని పోతురాజేశం వేస్తాం. అందరు అనుకుంటారు పోతురాజులు వేస్తున్నారు ఏదో అన్నట్టు కాదు. పోతురాజేశం వేయాలి అంటే మామూలు మాట కాదు. దానికి అమ్మవారి అనుగ్రహం కంపల్సరీ ఉండాలి. ఆ తల్లి అనుగ్రహం లేనిది, మన తల్లిదండ్రి ఆశీర్వాదం లేనిది మనం ఇంత ముందుకు వెళ్ళలేము. ఎందుకనంటే ఏదో వేసినాము ఈడేంద్రబాయ్ వేస్తాడు అట్లా కాదు. దాని వెనకాల చాలా పరమార్థం ఉంది. ఎంతో కష్టం ఉంటుంది పోతురాజేశంలో. మా అందరూ చూసేంత ఈజీ కాదు. లెన్స్ పెట్టుకోవడం కానీ, ఆ మేకప్ని మెయింటైన్ చేయడము, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కాళ్ళకు గజ్జలు కట్టుకుంటాం, వెయిట్ ఎక్కువైపోయి మోకాళ్ళ పెయిన్స్ వస్తుంటాయి, మన టోస్ నొప్పులేస్తూ ఉంటాయి, కాప్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్యాండ్ పెయిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ దాటుకొని అమ్మవారికి సేవ చేస్తున్నాము, స్టిల్ చేస్తాము. ఉన్నన్ని రోజులు అమ్మవారికి పోతురాజుగా అమ్మవారి ముందు నడుస్తూనే ఉంటాం. మనకి గతంలో చూసుకుంటే పోతురాజుకి ఓన్లీ పసుపు మాత్రమే వాడేవారు, కానీ ఇప్పుడు ఎందుకని పెయింట్ వాడుతున్నారు? పసుపు, చెంకి వీటితోని పోతురాజు రెడీ అయ్యి గంభీరంగా కాటిక పెట్టుకొని బయటకు వస్తుండే. ఇప్పుడు ట్రెండ్ మారుతున్న కొద్దికి, కాలం ముందు పోతున్న కొద్దికి పోతురాజులు కూడా మేకప్స్ వేయడం కానీ, సో అలా అంతా చేంజప్ జరుగుతూనే ఉందన్నమాట. అంటే చెమటకి వాటర్కి ఏం పోదండి? అట్లా ఏమో వర్షం పడితే కొంచెం పోతుంది, కాకపోతే కొంచెం మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. కొంచెం వర్షం పడితే అయితే 100% పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాన్ని రిమూవ్ చేయడం కూడా ఈజీ అమ్మా, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మేము ఇంట్లో నుంచి కూడా బోనం స్టార్ట్ అయిందా? మేము ఎవ్రీ ఇయర్ మేము ఘటాలు ఎదుర్కొచ్చేటప్పుడు మా ఇంట్లో అమ్మవారికి బియ్యం పోసాం, మా తల్లిగారి బియ్యం పోసాం ఇక్కడ గుడి దగ్గర. సో ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఇంట్లో ఒక బోనం ఎదురిచ్చి మళ్ళీ మా ఇంటికాడ ఫెస్టివల్ అయినప్పుడు కూడా మేము అమ్మవారికి బోనం తీసి సమర్పిస్తాం. ఈ ఆషాఢంలో, ఈ ఆషాఢ మాసంలో. మొత్తం ఎంతమంది పిల్లలు? నేను, మా సిస్టర్ అమ్మ, మా చెల్లి మ్యారేజ్ అయిపోయింది, ఫలక్నామా అక్కడ ఉంటారు అలియాబాద్. నేను ఒక్కడనే పెద్ద. నేను, మా బాబు, మా మమ్మీ, మా మిస్సెస్ నాతోనే ఉంటుంది. మా మమ్మీ పెళ్లి లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మేము 2021లో. ఓకే. ఎప్పుడు మ్యారేజ్ అయింది? మాది 22లో అయింది. 1 ఇయర్. అంటే పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు. 1 ఇయరే లవ్ మ్యారేజ్. కాకపోతే ఒప్పుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఫస్ట్ కొంచెం రిస్ట్రిక్షన్స్ జరిగినాయి. ఆ తర్వాత మా మామయ్య ఇంటికి రావడం జరిగింది, మాట్లాడి మా ఫాదరు పెద్దవాళ్ళు మాట్లాడి అగ్రి అయ్యి ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కలిసిమెలిసి. అంటే పోతురాజు మన ఇంట్లో ఉన్నారంటే ఆల్రెడీ మా మామగారు కూడా పోతురాజే. ఓకే. మా మామగారు కూడా పోతురాజేశం వేసిరు. సో ఇంకా నేను కూడా అప్పుడు తెలిసింది వాళ్ళకి, తర్వాత నేను కూడా పోతురాజేశం వేస్తా అని. సో అట్లా. అసలు జాబ్ అన్నారు కదా, ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక అన్న దగ్గర చేస్తున్నా ఫైనాన్సింగ్లో. సో అన్నకు సంబంధించిన ఫైనాన్సింగ్ ఏమైనా ఉంటే చూసుకుంటా అన్నమాట. ఇప్పుడు బాబుకి ఎన్ని ఇయర్స్? మా బాబు 2.5 years. ఓకే. అసలు మీ బాబుని మేము ఇందాక చూసాము. సో యాజ్ ఇట్ ఈస్గా మీ స్టైల్ మొత్తం కాపీ చేసేసి అసలు సాంగ్ రాగానే
డ్యాన్స్ అక్క చూడక్క అని చెప్పని చూపిస్తున్నాను. ఎందుకని అట్లా ఎప్పుడు ఆన్లోనే ఉన్నారు? అంటే జీన్స్ కదమ్మా, ఒక పైల్వాన్ కొడుకు ఎట్లుంటాడమ్మా, ఒక పోతరాజు కొడుకు, ఆ వైబ్ ఉంటుంది కదా బ్లడ్లా. సో వాడు జర ఫుల్ యాక్టివ్ ఉంటాడు అనమాట. మా బాబు పేరు ముకుంద్ మురారి. సో యాక్టివ్ ఉంటాడు జర బాగా. అసలు అంత మందిలో డాడీ అంటే అక్కడ ఉన్న డాడీ గుర్తుపట్టేస్తాడు, ఎంత మందిలో ఉన్నా కూడా నాన్న అక్కడ ఉన్నాడు అని చెప్పేసి. సో ఒక సాంగ్ అనుకుంటా మీరు ఇలా తొడగట్టి ఇలా చేతులు పెట్టి ఇట్లా అక్కడ ఆ సాంగ్ ప్లే అవుతుంది, నా వైపు తిరిగి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేస్తారు. సో ఎన్నిసార్లు చూస్తుంటారు అవి? చాలాసార్లు చూస్తాడు వాడు రెగ్యులర్గా. ఇంట్లో డైలీ ఒక 2-3 టైమ్స్ అన్న వాళ్ళ మదర్కి చెప్తాడు, మమ్మీ నాన్న పెట్టు నాన్న వీడియోస్ పెట్టు అని చెప్పేసి అంటుంటాడు. సో ఇక అట్లా చూస్తున్నాడు. మీ ఓన్ సాంగ్ ఉంది కదా, ఎప్పుడు పాడించి? మొన్న మేము లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ పాడించినాము మా మిస్సెస్తోని, తనే పాడింది, బాగా వచ్చింది సాంగ్ కూడా. ఈసారి కూడా అనుకుంటున్నాము. అంటే ఇయర్కి సాంగ్ మారుస్తాం? ఇయర్ అంటే లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాము. సో ఇయర్ కూడా ప్లానింగ్ ఉంది, టైం పడుతుంది కొంచెం. ఓకే, టైం బట్టి అంటే బోనాలు స్టార్ట్ అయ్యే లోపు అనుకుంటున్నాము, చేస్తాం. మీ బాబుని కూడా పోతరాజు? లేదండి, ఇప్పుడు అయితే అలాంటి ఆలోచన ఏం లేదు. ఇంకా ఆయన పెద్దగా అవుతుంటే అది ఆయనను బట్టి ఉంటుంది. ఆయన మంచి రెజ్లర్ చేయాలని నా కోరిక, మంచి పైల్వాన్ని చేయాలి. కానీ తప్పుల సౌండ్ రాగానే ఫుల్ ఆన్. సో ఆ వైబే ఈ వైబే డిసిప్లిన్ వైపు వచ్చేస్తే ఆ స్పోర్ట్స్లో ఉండాలి, చదువుకోవాలి. ఇప్పుడు ఎంజాయ్మెంట్ టైంకి వస్తే ఎంజాయ్ చేస్తాడు అంత. అంటే మీ బాబు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? మీ బాబు 2.5 ఉంటాడండి. 2.5. అంటే మీ బాబు చదువులో అండ్ స్పోర్ట్స్లో డిసిప్లిన్గా కరెక్ట్గా ఉండాలని అట్లా పెంచుతాను నేను మా బాబుని. ఎందుకనంటే సో నేను కొన్ని చూసుకున్నాను కాబట్టి, ఇప్పుడు మనం ఎట్లా ఎదిగినామో మనకు తెలుసు కాబట్టి మన పాత్రలో వాళ్ళని నడిపించకుండా కొంచెం వాళ్ళ మదర్ నేను అన్నీ చూసుకుంటారు. తను అంటే మీరు బిజీగా ఉంటారు కదా, బాబుకి వచ్చే టైం కూడా ఇస్తానండి కంపల్సరీ. నేను ఉంటే వాడితో నా టైం స్పెండ్ చేసుకుంటాను. అంటే 1 month ఫుల్ బిజీ ఉంటారు? 1 month ఫుల్ బిజీ ఉంటాయి, ఇంకా వచ్చినప్పుడు కొంచెం ఆడుకుంటాం అట్లా. అంటే మీరు పోతరాజు గెటప్ వేసినప్పుడు బాబుని కూడా లేదండి, తీసుకెళ్ళలేదు ఇప్పటివరకు. ఎప్పుడైనా ఒకసారి మన దగ్గరలో ఉంటే, ఇప్పుడు మా వ్యాయామశాల బండి ఉంది, జయరామ్ వ్యాయామశాల ఎస్టాబ్లిష్ ఇన్ 1950. సో మా బండి తీసినప్పుడు మా బాబు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు, అప్పుడు చూస్తాడు, ఒకసేపు ఆడిపిస్తా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం చూడగలుగుతాడు, మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి ఈ ఇయర్ కొంచెం భయపడ్డాడు. అట్లేం లేదు, భయం ఏం లేదు. నన్ను డైరెక్ట్ గా చూసినాడు కదా, అంత భయం ఏమి ఉండదు. అందరినీ చూస్తారు అట్లా. మీరంటే తండ్రి ఓకే, అంటే వేరే వాళ్ళంటే కొంచెం ఇప్పుడు భయం అంటే ఎక్కువ భయపడడు, కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎట్లున్నారు ఏంటి అది ఇది మొత్తం స్కాన్ చేస్తా ఉంటాడు. ఆడ స్కాన్ చేసి సరే ఇక్కడ మనకు ఓకే అనుకుంటారు అట్లా. అంటే మీ తెలివితేటలు వచ్చినాయి, వాళ్ళ మమ్మీ తెలివితేటలు ఇక ఇద్దరికి కలిపి మిక్స్ అయ్యి ఇప్పుడే తెలియదు కదా, పెద్దగా అవుతుంటే తెలుసు. ఎస్. అంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కానీ మీ తరఫున ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏమున్నా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే, మనకి ఎట్లా అయిపోయిందంటే చిన్న పిల్లల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి. సో అవి జరగకుండా తల్లిదండ్రుల నుంచి పెంపకం స్టార్ట్ అవ్వాలా, లేకపోతే ఏది మార్పు వస్తే? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన పేరెంట్స్ మనం పిల్లల్ని ఎట్లా మనము గ్రో అప్ చేస్తే వాళ్ళు అట్లే తయారవుతారు. వాడికి మంచి ఏంది చెడు ఏంది మనం డిస్క్రైబ్ చేయాలా, చేస్తే వాడిని మంచి పాత్రలో నడవాలని చెప్పాలి. కొంచెం ఇప్పుడు అందరి ఇంట్లో లేడీస్ ఉంటారు, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా. మన ఇట్లా కాదు నాన్న, అక్క అంటే అక్క, ఇట్లా అని మనం అన్నీ డిస్క్రైబ్ చేస్తుండే వాళ్ళకి ఒక డిసిప్లిన్ మనం ఒక పాత్రలో నడిపిస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా ఎవరైనా కంపల్సరీ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండండి, మంచిగా ఏదైనా ఒక స్పోర్ట్స్ నేర్చుకోండి. మీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు ఎప్పటికైనా యూటిలైజ్ అవుతుంది. సో నా తరఫు నుంచి ఇదే నా సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్ పెట్టుకొని షార్ప్గా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా అందుబాటులో ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అప్రోచ్ అవ్వండి తొందరగా. సో జాగ్రత్త ఉండండి, అందరూ బాగుండాలా. ఎందుకనంటే ఇప్పుడు జరిగే ఇన్ని సిచ్యువేషన్స్, ఇన్ని గొడవలు కానీ ఇవి కానీ మంచి చెడు చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఆల్ ఓవర్ వరల్డ్లో. సో ప్రతి ఒక్కటి మనము దృష్టిలో పెట్టుకొని చాలా అలర్ట్గా ఉండాలా. కొంచెం మన పైన కూడా మనం కేర్ తీసుకోవాలా. ఇప్పుడు యూత్ ఏంటంటే ఎవరు ఎక్సర్సైజులు కానీ వర్కౌట్స్ కానీ వాళ్ళ బిజీ వాళ్ళకి అయిపోయింది, ఫోను అవి ఇవి అని. కానీ కొంచెం వర్కౌట్ చేస్తుండాలా, స్పోర్ట్స్లో పాల్గొంటుండాలా, మన సెల్ఫ్ డిఫెన్స్ పెట్టుకోవాలా. సో అట్లా పాల్గొంటే బాగుంటుంది. ఎందుకంటే రేపు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు
మనల్ని మనం ఫేస్ చేయాలా ఏ ప్రాబ్లం వచ్చినా. సో అది ఫైనాన్షియల్గా అయినా ఏదైనా ఏది వచ్చినా కూడా మనము ఫేస్ చేయాలా. అంత స్ట్రాంగ్ ఉండండి అందరూ. డెఫినెట్గా ఏదో ఒక స్పోర్ట్స్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక స్పోర్ట్స్లో ఉంటే, లేడీస్ ఆర్ జెంట్స్ ఇద్దరు కూడా స్పోర్ట్స్లో ఉంటే ఏంటంటే బాడీ యాక్టివిటీ బాగుంటుంది, మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. సో అట్లా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. మంచిగా యోగా కానీ, రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, కబడ్డీ, ఖోఖో, మళ్ళీ రెజ్లింగ్ ఉంది, మళ్ళీ బాక్సింగ్ ఉంది, చాలా విధాల స్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆటోమేటిక్గా డిసిప్లిన్ వస్తుంది. మనం పెద్ద చిన్న మర్యాద ఏంటి అని, ఇవాళ పెద్ద చిన్న మర్యాద లేదు. ఇట్లా అన్న అంటే ఓడని అన్న అంటే మనం వాడు అన్న అంటాడు, లేకపోతే చెప్పు అంటే మర్యాద లేకుండా పోతుంది అనమాట. ఇప్పుడు రాను రాను జనరేషన్స్కి ఏమైపోతుంది అంటే, అరే పెద్దోళ్ళు అట్లా లేదు, ఈడేంది అన్నట్టు పోతురు. అట్లా రేపు నువ్వు పెద్ద అవుతావు, రేపు నిన్ను వాడు అట్లే అంటే. సో అందుకే పెద్ద చిన్న మర్యాద పెట్టి నడువుండ్రి, ఇజ్జత్ ఇయ్యి, అందరికి ఇజ్జత్ ఇవ్వండి, ఇజ్జత్ తీసుకోండి. అంతే. ఇవాళ రేపు ఎట్లున్నా అంటే తూకిత్తా అంటే మేకిత్తా అని ఉన్నది. ఇక ఏం చేయలేము. అట్లా అన్నోళ్ళందరూ కింద పడిపోయారు చాలామంది. మనం ఎంత వీడెంత వాడెంత అనుకోదు. ఇప్పుడు రేపు వాడి స్థాయి పెరిగిపోవచ్చు మనకంటే. సో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఎవరి దగ్గర ఎంత దమ్ము ఉందో తెలియదు కదా. కష్టపడే కొద్దీ ఫలితం ఉంటుంది, 100% ఫలితం ఉంటుందమ్మా. కాకపోతే మనం కష్టపడడం ఆపొద్దు. మనల్ని నమ్ముకోవాలి, మన సంకల్పం గట్టిగా ఉండాలి, ఆటోమేటిక్గా మనం పైకి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా అసలు పోతురాజు కష్టాలు. దయచేసి పోతురాజులను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. మీరు ఒకవేళ డ్రింక్లో ఉంటే దూరం నుంచి ఫోటో తీసుకోండి, వద్దన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి పోతురాజులను ఎవరిని ఇబ్బంది పెట్టమాకండి.